రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గిరిజనుల సమస్యలు పరిష్కరించాలంటూ భారతీయ గోర్ బంజారా సంఘం సచివాలయాన్ని ముట్టడించారు. గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇళ్లకు సహాయం 10 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలన్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. గిరిజనుల సమస్యలు పరిష్కరించాలంటూ సచివాలయాన్ని ముట్టడించారు భారతీయ గోర్ బంజారా సమితి సభ్యులు. ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి పోడు భూముల సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలి, దీనివల్ల ఇటు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఇక హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. ఇక మరోవైపు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సహాయం అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఇస్తున్నటువంటి 5 లక్షలను 10 లక్షల వరకు పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఆ సచివాలయాన్ని ఆకస్మికంగా ముట్టడించడంతో వెంటనే స్పందించినటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఇక నుండి తరలించారు. ఒక రకంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రోజు మొదటి అరెస్ట్ సచివాలయం వద్ద జరిగింది. ఇక దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేజర్ గా సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15న సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. Let's go!